మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అలాగే ఇలాంటి పండగ సమయంలో మా కోసం మీ సమయం కేటాయించి, ఈ థియేటర్ గురించి అన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎదువరికి బాక్సులు తీసుకొచ్చి రేట్లు తీసుకొచ్చి చుట్టుకొని మేము సినిమా ప్రదర్శన చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లాగా శాటిలైట్ విధానం. ఈ శాటిలైట్ విధానం అంటే వాళ్ళకి ప్రొజెక్టర్ సిస్టమ్ అంతా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. దాని మీద వాళ్ళు మనకి 1 వీక్ ఇంతని 1 వీక్ ఇంతని నెలకి ఇంతని తీసుకుంటాం. తీసుకున్న దాని మీద మనకు లైసెన్స్ ఇస్తాం. లైసెన్స్ ఇస్తే మేము అది సినిమా ఇక్కడ లోడ్ చేసుకుంటాం. మేము ఇచ్చిన జనాభాని బట్టి రోజు 4 ఆటలు 3 ఆటలు 2 ఆటలు ప్రదర్శిస్తాం. అంటే మీరు షోలు లెక్కన తీసుకుంటారా సార్? షోలు కాదు, 1 వీక్ 2 వీక్ 3rd వీక్ అట్లా మనకు సినిమా రన్ వచ్చే కొద్దికి ఆడించుకుంటానే ఉంటాం. మాకు డిస్ట్రిబ్యూటర్ సహకరించి మాకు లెటర్ పెడతా ఉంటాం. ఏ వారానికి వారానికి గురువారం శుక్రవారం రిలీజ్ అవుతుంది, గురువారం ఎండ్ అవుతుంది. దేశం మొత్తం అంతే. మన కొత్త సినిమాలు మారుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని సినిమా మార్చుకొని మళ్ళీ వేస్తాం. అంటే ఇప్పుడు సినిమా మార్చాలంటే ఒక టెక్నీషియన్ వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేశారు. ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచో సపోజ్ ఒంగోలు నుంచో గుంటూరు నుంచో వస్తారు. ఆ ఇంజనీర్ గారు వచ్చి మనకు డౌన్లోడ్ చేస్తాం. తీసుకున్న తర్వాత వాళ్ళకి అమౌంట్ కడితే వాళ్ళు తీసుకుంటాయి వాళ్ళ దగ్గర. ఆ తీసి మనకి ఇస్తారు. ఏది ఓటీపీ లాగా. అప్పుడు మేము వచ్చి ప్రదర్శన చేసుకుంటాం. వారానికే ఇస్తారు. ఈ సిస్టమ్ అంతా నడవాలంటే ఏసీ ఉండాలా సార్? కంపల్సరీగా ఏసీ ఉండాలి. మంచి యాంప్లిఫైయర్ ఉండాలి. ఇదే సబ్‌వూఫర్, సరౌండింగ్, ఈ యాంప్లిఫైయర్లు, ఇది ప్రాసెసర్. ఓకే, ఇవన్నీ సౌండ్ సిస్టమ్ కదా సార్? ఇవన్నీ సౌండ్ సిస్టమ్ ఇదంతా మాది పిఎక్సిడి. ఓకే, మాది ఇది పిఎక్సిడి ఉంది కదా, ఇది పిఎక్స్ ప్రసాద్ వాళ్ళది. ఇది మేము నెలవారీ రెంట్లు కడతాం. నెలకు వచ్చేసరికి 15,300 కడతాం నెలకు. అది ఆడినా ఆడకపోయినా, ఒక వారం ఆడినా ఒక వారం ఆడకపోయినా వాళ్ళకి నెల రెంట్లు అనమాట. ఇకంతా సౌండ్ సిస్టమ్ అంతా మంచి సౌండ్ సిస్టమ్, యాపిల్ పేద సౌండ్ సిస్టమ్, ప్రేక్షకులను తృప్తిపరిచే అంతా ఉంటుంది. మీరు కూడా అడగండి లోపల. ఇది బాక్స్ ఏంటిది? ఇది ప్రాసెసర్. ఇది అల్ట్రా స్టీరియోస్. ఇది ప్రాసెసరే. సౌండ్కి సంబంధించిన. ఇది వచ్చేసి క్రాస్ ఓవర్ చెన్నై నుంచి తెప్పించాం. అంటే చాలా బాగా డిజిటల్ చేసి దేనికి వాడతారు? ఇదేమో సౌండ్కి, మాటలు చక్కగా వాయిస్ అర్థం కావడానికి. ఈ యాంప్లిఫైయర్, ఇది సరౌండింగ్, ఇది సబ్‌వూఫర్లు, తర్వాత సెంటర్. అంటే మనిషి ఇటుపక్క ఉండి మాట్లాడితే ఇది వస్తుంది, అటుపక్క ఉండి మాట్లాడితే ఇది వస్తుంది. ఇది మధ్యలో వచ్చేసరికి మధ్యలో ఉండే మనిషి మాట్లాడితే ఇది వస్తుంది. అట్లా ఎక్కడికక్కడికి. ఇది సరౌండింగ్, ఇది వచ్చేసరికి సబ్‌వూఫర్. బాగా దమ్ముగా ఉండాలి. పల్లెటూరులో సౌండ్ అంటే బాగా దమ్ముగా ఉండాలి. చూస్తే ఓహో అనాలి. ఇలా చిన్నగా సైలెంట్గా పెడితే ఇక్కడ ఆనదు. అందుకని చెప్పి చక్కగా పెట్టి దానికి తగ్గట్టుగా సబ్‌వూఫర్లు, స్పీకర్లు మంచి బొందాయి తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు మీరే విన్నారు కదా సౌండ్ ఎంత వచ్చిందో, ఎట్లా ఉందో. అదే విషయం. ఇప్పుడు ఒకవేళ సినిమా కాకుండా మీరు వేరేది ఏదైనా ప్లే చేసుకోవాలనుకోండి, ప్లే చేయొచ్చా? అట్లా కుదరదు. కుదరదా? అట్లా 4 వేయడానికి కుదిరింది. వాళ్ళు ఏదైతే లైసెన్స్ ఇస్తారో అదే మేము వేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా వీడియోలు ఈ డివిడీలు పెట్టి ప్లే చేసినా ఇంత క్లారిటీ రాదు, ఇంత సౌండ్ రాదు. పక్కన ప్రాంతాల్లో రోజువారీ పనులు చేసుకునే కూలీ నాలి ఉంటారు. పండగల విద్యార్థులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు కూడా సినిమా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తక్కువ రేట్లో ఉంటుంది కదా, 50 రూపాయలు 30 రూపాయలు అట్లా. ఒక్కొక్కసారి ఈ సినిమా అయిపోయిన తరుణంలో 2 సినిమాలు ఒకే టికెట్ మీద కూడా వేస్తాం. ఎవరైనా మీ నెంబర్కి ఫోన్ చేస్తే ఇసుక్కోకుండా కూడా మీరు ఫోన్ ఎత్తి ఈ సినిమా ఆడుతుంది ఇలా రేట్ అని చెప్తారంట సార్. ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ప్రేక్షకుల్ని మా దేవుళ్ళుగా గుర్తిస్తాను. నేను అదే అంటాను, ప్రేక్షక దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు అంటాను. వాళ్ళు వస్తేనే మేము ఈ మాత్రం నిలబడగలిగాం. మేము వాళ్ళు ఆదరణ కోరుకుంటాం. ప్రేక్షకులు వస్తే చక్కగా కూర్చోబెట్టడం, వాటర్ సదుపాయం కల్పించడం, చక్కగా నీట్గా ఉంటాయి. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో ఉంటాయి. చక్కగా కూర్చుంటాం. ప్రేక్షకులను దేవుళ్ళుగా భావిస్తాం. వాళ్ళకి మాత్రం ఏమాత్రం అసౌకర్యం కల్పించాం. ఒకటి కూడా చెప్తాను, మీ దగ్గర డబ్బులు ఉంటే టికెట్లు కొనుక్కొని తీసుకెళ్ళండి. డబ్బులు లేకపోయినా మేము టికెట్లు ఇస్తాము. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా నాకు ఇవ్వండి అని. ఫస్ట్ వారం రిలీజ్ రోజు 100 రూపాయలు చేసి అమ్ముతాం. ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారం దాకా 100 రూపాయలు అమ్ముతాం. ఇక సోమవారం వచ్చి 70 రూపాయలు అమ్ముతాం. రెండో వారం అయితే 50 రూపాయలు అమ్ముతాం. ఇక లాస్ట్ 2 రోజులు 30 రూపాయలు ప్రేక్షకుడికి అందుబాటులోనే ఉంటాం మేము. అందుచేతే చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి వచ్చి సినిమా చూసుకుంటారు. ఒకసారి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు పార్కింగ్ ఛార్జీలు కూడా తీసుకోరని అన్నాను సార్, దాని గురించి చెప్పండి సార్. 100 రూపాయలు, 150 రూపాయలు. పెద్ద సినిమా బాహుబలి లాంటి సినిమా 200 రూపాయలు బెనిఫిట్స్ తీసుకుంటాం కాబట్టి ఇక పార్కింగ్ వద్దులే అని అనుకుంటాము. మామూలు రోజువారీ అయితే మాత్రం 10 రూపాయలు తీసుకుంటాం. ఆటో అయినా, కార్ అయినా, ట్రాక్టర్ అయినా, బండి అయినా 10 రూపాయలు. సైకిల్ అయితే ఫ్రీ. ఇట్లా చేసుకుంటా పోతా ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ ఈ టెక్నాలజీ ముందు మేము నిలబడలేకపోతాము.
ఈ పైరసీ ఒకరిని కడితే ఇంకొకరిని అట్లా అయిపోకుండా ఆగంగానే మళ్ళీ కంప్యూటర్స్ నిర్మాణమైన కొత్త సినిమాలు మళ్ళీ ఆల్రెడీ వచ్చేస్తాను వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. సినిమా అయిపోయింది సపోజ్, ఇది మాకున్న నాలెడ్జ్ మా పరిజ్ఞానంలో స్టాప్ చేస్తాం, ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం, సినిమా చేస్తున్నాం. ఇదేంది, ఇది స్టేటస్, ఇది కంట్రోల్, ఇది షోస్, ఎన్ని షోలు ఉన్నాయి, ఇది షెడ్యూల్, ఇది ఇంకెస్ట్, తర్వాత ఇది కీస్ అంటే వాళ్ళ తాళాలు ఇచ్చాయి. సపోజ్ ఇప్పుడు ప్లే చేయమంటారా, ఒక పాట చేయమంటారా, పాట చేయండి ఒక్కసారి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం, మా వాళ్ళు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అఖండ ఓకే, ఈ అన్ని సినిమాలు ఇప్పుడు మీరు ఆల్రెడీ డౌన్లోడ్ ఉన్నాయి. డౌన్లోడ్ ఉన్నాయి. డౌన్లోడ్ ఉన్న దాని మీద అది డెమో సాంగ్స్ అని ఉంటాయి, డెమో సాంగ్స్. అది అట్లా సాంగ్స్ చేసి వేస్తే ప్లే అయిపోద్ది. సుఖం, చాలా సుఖం. ఇప్పుడు ఏ సాంగ్స్ ప్లే అవుద్ది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటే ఆటోమేటిక్ ప్లే అయిపోద్దా? మనం సెలెక్ట్ చేసుకుని ఫలానా సినిమాని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏదైతే మనకు కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ప్లే చేయాలి. సినిమా ఎట్లా ప్లే అవుతుంది, ఏం సాంగ్స్ ఎట్లా, ట్రైలర్స్ ఎట్లా, ప్రేక్షకులను ఎట్లా సంతృప్తి పరుస్తారు అని అడిగారు కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తాం చూడండి. ఈ వీడియో ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా? ఏదన్నా ముందు కనుక గవర్నమెంట్ వారి సహాయ సహకారాలు అందితే దీన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళి ఇంకాస్త ప్రేక్షకులకి తగినట్లుగా మంచి సీట్స్, మంచి ఇంకా సౌండ్ సిస్టమ్, మెరుగైన సౌండ్ సిస్టమ్, ఏసీ కూడా కనుక్కుంటుంది, నాన్ ఏసీ కదా, ఏసీ కూడా ఏర్పాటు చేస్తాం. చెప్పాము, గతంలో కష్టపడ్డాం, ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రాను వచ్చేసరికి సినిమాలు అయితే వస్తున్నాయి కానీ చూసే జనాలు అయితే తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. ఇక దానిలో ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఏదో పండగ రోజు ఏదో పెద్ద సినిమా వచ్చింది, 10 రూపాయలు వస్తాయని ఆశతోటి మేము నడుపుతా ఉన్నాం. మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటేనండి, ఏదైనా సరే గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి మా థియేటర్లు డెవలప్మెంట్ చేసుకోవడానికి కొంత లోన్ సదుపాయం కల్పించి సినిమా ఇండస్ట్రీని గుర్తించి కరెంటు అన్ని పరిశ్రమలకి సబ్సిడీ విధానం ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా సబ్సిడీ విధానం కల్పిస్తే చాలా సంతోషపడతాం. ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా థియేటర్లు, మూసేసిన థియేటర్లు కూడా మళ్ళీ మనుగడ సాధించి పూర్వ వైభవం వచ్చిందని చెప్పగలుగుతాం.